ఇప్పుడు భగత్ నరేష్ వార్డ్ నంబర్ 19, మన శరత్ వార్డ్ నంబర్ 16. గత 10 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో చాలా చురుగ్గా పనిచేస్తున్నటువంటి యువకులు వీళ్ళిద్దరూ ఈరోజు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలోనే బడుగు బలహీన వర్గాలకు పేద ప్రజలకు ఏదైనా న్యాయం జరగాలంటే అది కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతుందని చెప్పి ఇంకా 3.5 సంవత్సరాలు ఎన్నికలకు సమయం ఉన్నా మేము పార్టీ కొరకు కష్టపడతాం, భారతీయ జనతా పార్టీ ఎట్లయితే కష్టపడి పనిచేసినామో అంతకంటే 4 రెట్టింపులు సమయం కేటాయించి మా యువకులందరినీ ఏకతాటిపై తీసుకొస్తామని చెప్పి ఒక అకుంఠిత దీక్షతో ఒక కమిట్మెంట్తో వాళ్ళు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీలో చేరిన సందర్భంగా వారిద్దరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందుకొరకే ఏదేమైనా ఇటువంటి యువకులు ఇంకా చాలామంది మీరు చూస్తారు, చాలామంది యువకులు నాతో కాంటాక్ట్లోకి వచ్చిండ్రు. సార్ గతంలో మీరు అనుకునేది యువకులు కేవలం భారతీయ జనతా పార్టీ వైపే ఉందని చెప్పి మా యువకులకు కూడా అర్థమైపోతుంది. ఇది కేవలం మరి కొంతమందికే, కొన్ని వర్గాలకే ఇది పరిమితం అవుతుంది. భారతీయ జనతా పార్టీ మతం పేరు చెప్పుకొని, కులం పేరు చెప్పుకొని కొంతమంది లబ్ధి పొందుతూ ఉన్నారు. పేద వర్గాలు ఇంకా పేదలు అయిపోతుందని చెప్పి చాలామంది యువకులు నాకు టచ్లో వచ్చిండ్రు. మరి ప్రెస్ మిత్రులు ఇంకా కొన్ని రోజులలో చాలామంది యువకులు మరి జైనింగ్ ప్రోగ్రాం కూడా ఉంటుంది. నేను అనుకుంటున్నా మా రాష్ట్ర నాయకులు ఎవరో ఒకరు పెద్ద నాయకుడు వచ్చి కూడా ఒక 1000-2000 మంది యువకులు ఒకేసారి కూడా జైన్ అవుతామని చెప్పిన టచ్లో ఉన్నారు. ఖచ్చితంగా దాన్ని బట్టి చూస్తూ ఉంటే యువత యొక్క మరి ఆవేశము, ఆక్రోశము, వాళ్ళ ఆవేదన ఇది కేవలం స్లోగన్లకే పరిమితమై ఏదో మేము ఉత్తేజనంలో మునిగిపోయి నష్టపోతున్నాం అనేది యువతకి అర్థమైంది. అది బడుగు బలహీన వర్గాలు పేద ప్రజల యువకులకు అర్థమైంది. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలోనే చాలా పెద్ద మొత్తంలో యువకులు చేరుతారని చెప్పి కూడా ఆశిస్తున్నాను. జై తెలంగాణ.